హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ అయితే బాయ్స్కి అయితే ఫీడింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఫీడింగ్ వచ్చేసరికి లేదు ఫ్రెండ్స్, చూసారు కదా బాడీ అయితే చిన్నది. ఇది బేబీ మాట. బేబీకి వచ్చేసరికి మనం ఫీడ్ వచ్చేసరికి కొమ్ము ఛానల్ అన్నమాట. ఇది కొమ్ము ఛానల్ గ్రోనెట్స్ మాట. మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూస్తాను కదా బాయ్స్కి ఫీడింగ్ అయితే ఎలా చేయాలని ఫ్రెండ్స్ లేదు. ఇది మీరు అడగచ్చు, బ్రో మీరే ఎందుకు ఫీడ్ చేస్తున్నారో, వాళ్ళు మదర్ ఫాదర్ ఫీడ్ చేస్తారు కదని. లేదు కదా, మీరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ సరిగ్గా ఫీడింగ్ అయితే ఇవ్వట్లన్నమాట. అందుకే మనం హ్యాండ్ ఫీడింగ్ అయితే ఇస్తున్నాం బర్డ్స్కి అయితే. మనం హ్యాండ్ ఫీడింగ్ ఎందుకు ఇస్తున్నామంటే వీటి వల్ల కొమ్ముచడం వల్ల అయితే గ్రోతింగ్ అయితే బాగా వస్తాయి ఫీజన్స్ అయితే. అందుకే నేను హ్యాండ్ ఫీడింగ్ అయితే ఇస్తాను అన్నమాట బర్డ్స్కి. చూస్తాను కదా హ్యాండ్ ఫీడింగ్ అయితే ఎలా చేస్తున్నాను చూడండి. వరద బాధ్యతలు ఎలా కొట్టుకుంటున్నాయి యాక్ని పెట్టిన దగ్గర రాగట్లేదు. చూసారు కదా, బేబీస్కి ఒకసారి మన హ్యాండ్ ఫీడింగ్ అనేది అలవాటు అయితే ఇలా ఉంటుంది అన్నమాట. గ్రోతింగ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కానీ మీకు సింపుల్గా నేర్చుకోవాలంటే ఇలా హ్యాండ్ ఫీడింగ్ చేసుకోవచ్చు అన్నమాట బర్డ్స్కి, బేబీస్కి అయితే. మళ్ళీ ఒక ఏజ్ తర్వాత అయితే మనం ఇంకా ఇలా హ్యాండ్ ఫీడింగ్ అయితే చేయకూడదు అనమాట. ఎందుకంటే మనం బయట గంటలు కానీ గోధుమ కానీ ఏమైనా వేస్తే వాటిలో అవి తింటాయి అన్నమాట. మనం ఇలా రోజు ఫీడింగ్ చేస్తే ఇంకా అది కదే అలవాటు అయిపోతుంది. ఇంకా ఇది హ్యాండ్ ఫీడింగ్ చేస్తారు అని చెప్పి అలా చేయకూడదు. మన దగ్గర మొన్న అయితే 5 chicks అయితే ఉంది ఫ్రెండ్స్. మనం కాకపోతే ఒక చిక్ అయితే చనిపోయింది అన్నమాట. మీకు ఆ వీడియో పెట్టాలన్నమాట ఇంకెందుకని. చూసారు కదా ఇది ఎలా కొట్టుకుంటున్నాయి యాడ్ మీకు పెట్టిన దాకా రావట్లేదు. అందుకే ఒకసారి హ్యాండ్ ఫీడింగ్ అని ఒకసారి అలవాటు అయితే మన బర్డ్స్కి ఇలాగే ఇబ్బంది ఉంటుంది మనకి. కానీ మనం ఇబ్బందిని ఫీల్ అవుతే మాత్రం ఇంత మనం చేయడం ఫీజన్స్కి. ఏదైనా సరే ఫీజన్స్ అయితే మాత్రం ఇంట్రెస్టింగ్గా మనం ఉండాలి. ఎలా పడితే పెట్టేద్దాం చేద్దామంటే మాత్రం అవ్వదు. ఎందుకంటే ఈ కొమ్ము చాన కానీ పెట్టినప్పుడు ఇది ఉంది కదా, దంతుల్లో గీసిందంటే ఒకసారి మాత్రం పెద్ద పుండ్లాగా అయిపోద్ది అన్నమాట. ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు అప్పుడు. అది మళ్ళీ బోల్ తల్లప్పని అయిపోద్ది అన్నమాట. పెట్టుకున్నప్పుడు మన జాగ్రత్తగా నీట్గా ఒక్కొక్కటి పెట్టుకుంటుంది కదా, సరిపోద్ది. మీరు ఎప్పుడైనా సరే 1 by 1 ఫీజన్స్ తీసుకొని అయితే మీరు ఫీడ్ చేసుకోండి. నాలాగా 5-6 తీసుకొని అలాగే ఫీడ్ అయితే తీసుకోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు బర్డ్స్ అయితే ఒకసారి మీరు తీసుకోకండి. ఒక ఫీజన్ తర్వాత ఒక ఫీజన్ మీరు ఫీడ్ చేసుకోండి ఒక్కొక్కటి తీసుకొని. తర్వాత మీరు ఇక మార్నింగ్ ఒక 9 o'clock అలాగే మీరు దానికి ఫీడ్ చేసిన తర్వాత ఒక మధ్య అదే ఆఫ్టర్నూన్ ఒక 12కి 1 o'clock అలాగే కొంచెం మళ్ళీ వాటర్ కొట్టుకోండి. మీరు సిరంజ్